హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూస్ సంతానం ప్రాప్తిరస్తు. ఇదొక లవ్ డ్రామా మూవీ. లవ్ సీన్స్‌తో పాటు డ్రామా సీన్స్ కొన్ని ఉంటాయి. అవి చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఈ మూవీ టైటిల్‌లోనే అర్థమవుతుంది ఈ స్టోరీ ఎలా ఉంటుందని. ఆ స్టోరీ తగ్గట్టుగా సీన్స్ కూడా అట్లాగే ఉంటాయి. సో, మరీ అంత ఇంట్రెస్టింగ్ సీన్స్ ఏమి ఉండవు గానీ, చూడడానికైతే పర్లేదు ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఇంకా మన హీరో చైతన్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తుంటాడు. హీరోయిన్ కళ్యాణి గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటది. వీళ్ళిద్దరూ ప్రేమించి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటారన్నమాట. వాళ్ళ పెళ్లి తర్వాత పిల్లలు పుడితే, ఆ పిల్లల్ని చూపించి పేరెంట్స్ ఒప్పిద్దాం అనుకుంటారు. ఆ తర్వాత చైతన్యకి, కళ్యాణికి పిల్లలు పుట్టారా? వాళ్ళ పేరెంట్స్‌ని ఎలా ఒప్పించారనేది మూవీ స్టోరీ అనమాట. ఈ సింపుల్ పాయింట్‌ని చాలా సింపుల్‌గా తీసుకెళ్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి. ఇంకా మూవీలో ఏదో చూపిస్తున్నాడని గందరగోళం చేయకుండా, వాళ్ళు అనుకున్న పాయింట్ వరకు సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గానే అనిపిస్తాయి చూడడానికైతే. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే, స్టోరీ బాగానే ఉంటది. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటది. ఇంకా ఇంటర్వెల్ సీన్‌లో మంచి ట్విస్ట్ పెట్టారు. అది చూడడానికి బాగుంటది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్, దాంతో పాటు వచ్చే క్లైమాక్స్ కూడా చూడడానికి బాగానే ఉంటదనమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే, ఫస్ట్ హాఫ్‌లో వచ్చే లవ్ స్టోరీ కొంచెం అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ కూడా ఓకేలాగా అనిపిస్తాయి. అంత సూపర్‌గా ఉండవనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ కూడా వచ్చి 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటది. ఆ చిన్న పాయింట్‌ని కొంచెం సాగదీసినట్టు అనిపిస్తదనమాట అక్కడక్కడ. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఆ లవ్ స్టోరీ కూడా చూడడానికి ఓకేలాగా అనిపిస్తాయి. అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. ఇంటర్వెల్‌లో ఒక ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లోకి వెళ్తారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ కూడా చూడడానికి ఓకేలాగా అనిపిస్తాయి గానీ, అంత ఇంట్రెస్టింగ్‌గా కింద పడే కామెడీ అయితే ఏమి ఉండవనమాట. ఇంకా ఈ మూవీలో కామెడీ సీన్స్ కూడా మరీ అంత ఏమి ఉండవు. ఆ స్టోరీ తగ్గట్టుగా కామెడీ సీన్స్ అయితే పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్ చూపించారు. అయి చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్‌లో కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి కూడా ఓకేలాగా అనిపిస్తాయి. ఒక మంచి ఎమోషనల్ సీన్స్‌తోని ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. అయి చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో హీరో చైతన్యగా విక్రాంత్ రెడ్డి చేశాడు. తన క్యారెక్టర్ పర్లేదు బాగానే ఉంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ కళ్యాణిక చాందిని చౌదరి చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ ఫాదర్‌గా మురళీధర్ గౌడ్ చేశారు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో కమెడియన్స్‌గా వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ అండ్ తరుణ్ భాస్కర్ ఓ మంచి కామెడీ కాస్టింగే ఉంది. కానీ వాళ్ళ క్యారెక్టర్స్‌కి తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. వాళ్ళ కామెడీ కూడా ఎక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదనమాట. మరీ కింద పడేంత కామెడీ అయితే సీన్స్ అయితే ఏమి లేవు ఈ మూవీలో. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ అయితే పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. స్టోరీ బేస్డ్ సాంగ్సే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి, తెనాలి రామకృష్ణ, ఏబీసీడీ ఇలా కామెడీ బేస్డ్ మూవీసే చేశాడు. ఇది కూడా అలాంటి టైప్ ఆఫ్ మూవీ. మరి అంత సూపర్ మూవీ కాదు. ఒకసారి అయితే చూడొచ్చు. ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. సంతానం ప్రాప్తి చేస్తూ అంటే ఇదేదో అడల్ట్ మూవీ అనుకుంటారు. ఇదొక కామెడీ డ్రామా మూవీ. కామెడీ సీన్స్‌తో పాటు డ్రామా సీన్స్ కూడా పర్లేదు ఓకేలాగా అనిపిస్తాయి. మీకు నచ్చితే ఈ మూవీ చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.